నమస్తే, నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ ఊలు యూపిన్ యూస్ చేసి షాల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది యూపిన్ షాల్ అన్నమాట. సో నేను ఇందులోని మల్టీ కలర్స్ యూస్ చేశాను. ఇది లెంగ్త్ వైజ్గా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి చిన్నపిల్లలకి అల్లుకోవచ్చు. ఎంత టేబుల్ మ్యాట్ కావాలంటే ఈ టేబుల్ మ్యాట్కి ఇంత లెంగ్త్ కావాలంటే ఇంత లెంగ్త్ అల్లుకోవచ్చు. పిల్లల షాల్కి అల్లుకోవచ్చు, టీవీ మీదకి అల్లుకోవచ్చు, దేనికైనా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, నేను మెటీరియల్ ఏమేమి కావాలో చూసిద్దామా. దీనికి కావాల్సిన మెటీరియల్ నేను 2 కలర్స్ బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేశాను. క్రోషా నీడిల్, యూపిన్, సిజర్, ఇంతే. సో స్టార్ట్ చేసేద్దామా ఎలా చేయాలని. సో నేను వైట్ థ్రెడ్ తీసుకుని ఫస్ట్ ఒక నాట్ వేసుకుంటాను. నాట్ వేసుకున్నాను. నాట్ ఏంటంటే మనకి రైట్ సైడ్లో ఉంది. ఓకే, మనం రైట్ సైడ్. సో ఫస్ట్ యూపిన్ థ్రెడ్ యూపిన్ కింద నుండి వచ్చింది థ్రెడ్. సో యూపిన్ టర్న్ చేసుకుని 1 2 ఇలాగా 3 1 2 3 వస్తాయి. మళ్ళీ అగైన్ చూపిస్తాను. సో రైట్ సైడ్ నాట్ వేసుకుని థ్రెడ్ ఊలు యూపిన్ నుంచి కింద నుండి ఒక టర్న్, మళ్ళీ రెండో టర్న్. సో 3 టర్న్స్ తీసుకున్నాం. 3 టర్న్స్ తీసుకుని ఇప్పుడు అల్లడం మొదలు పెడదాం. క్రోషా నీడిల్ ఇక్కడ ఫస్ట్ నాట్ మాట, ఇది ఫస్ట్ నాట్. ఇలాగా వేసుకుని ఇలా వేసుకునేటప్పుడే మనకి నీడిల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇలా టర్న్ చేసేసుకుని ఇప్పుడు పైన ఉన్న థ్రెడ్ చూసారా, ఈ థ్రెడ్లోంచి నీడిల్ తీసుకుని ఈ క్రోషాని ఈ ఊల్ని ఇందులోంచి తీసి ఈ 2 రింగ్స్లోంచి మళ్ళీ ఇలా తీసుకొస్తున్నప్పుడే క్రోషా నీడిల్ వెనకాతలకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. సో మనం లెఫ్ట్ హ్యాండ్లోని ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఇలా గట్టిగా పట్టుకొని ఇలా వేసుకుంటాం. ఓకే, అంతే. ఇలా సో ఇది ఎన్ని కావాలంటే అన్నీ మనం అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అల్లుకోవచ్చు, టీవీ చూస్తున్నప్పుడు అల్లుకోవచ్చు, ఎప్పుడైనా మన ఫ్రీ టైంలోని అల్లుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ మళ్ళా సూదిని ఈ థ్రెడ్ కింద ఈ మధ్యలోంచి ఇలా తీసి ఈ థ్రెడ్ని ఊల్ని ఇలా తీసి ఇప్పుడు 2 వస్తాయి. ఈ రెండిట్లోంచిను రింగ్స్లోంచిను క్రోషా వైర్ నీడిల్ తీసేసి ఇలా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ యూపిన్ టర్న్ చేసుకోవాలి. 1 2 అంతే, 2 స్టెప్సే. టర్న్ చేసుకొని 1 2. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అల్లుకోవడం. ఇలా కౌంటింగ్ ఏంటంటే 1 2 3 4 5. సో ఇలా ఎన్ని కావాలంటే అని మనం అల్లుకోవాలన్నమాట. నేను ఇప్పుడు 50 అల్లి చూపిస్తాను. ఇవి 48 లైన్స్ అల్లేసుకున్నాను. ఇంకో 2 లైన్స్ అల్లేసి ఎలా తీయాలో చూపిస్తాను. ఇది అల్లుకుంటున్నప్పుడు మనం ఎక్కువ అల్లుకుంటున్నప్పుడు దీన్ని ఇలా కిందకి జరుపుకుంటూ ఇలా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. కిందకి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ అల్లుకున్నారనుకోండి ఇవన్నీ కూడాను ఇటువైపు తీసుకొచ్చేసుకొని మనం ఇందులోని ఎంతైనా అల్లుకోవచ్చు. సో అయిపోయింది. 50 అయిపోయాయి. 50 అయిపోయింది. నేను ఇప్పుడు నీడిల్ని తీసేస్తాను. ఓకే, సో ఇందులోంచి తీయడం చూడండి. సో ఇవన్నీ ఇలా మెల్లిగా తీసుకుని మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ అన్నీ అల్లుకోవాలి కదా, మనకి ఎన్ని కావాలంటే అన్నీ అల్లుకోవాలి. కాబట్టి అలా అల్లుకున్న తర్వాత అన్నీ మిక్స్ అవ్వకుండాను ఇలాగా రోల్ చేసి పెట్టేసుకోవాలి. రోల్ చేసుకుని సైడ్లో పెట్టేసుకోవాలి. మనం ఎన్ని అల్లుకుందాం అనుకున్నామో అన్నీను. సో ఇప్పుడు నేను 4 అల్లాను. 2 వైట్ 2 బ్లాక్ అల్లనమాట. సో ఇవి ఎలాగ జాయినింగ్ చేయాలో చూపిస్తాను. ఈ 4 ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. 2
రెండు లైన్స్ ఇందులో వేసుకొని ఇందులోంచి 2 లైన్స్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో తీసేసుకోవాలి. ఓకే, చూడండి. మళ్ళీ ఈ 2 ఉన్నాయి కదా, నెక్స్ట్ 2 రింగ్స్, ఈ రింగ్స్ ఆల్టర్నేటివ్గా ఇందులోంచి 2 అందులోంచి 2. సో ఇందులోంచి 2 తీసి ఇలా వేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇందులోంచి 2 తీసి ఈ రింగ్లోంచి, నెక్స్ట్ ఈ 2 తీసుకొని ఇందులోకి, నెక్స్ట్ ఇటువైపు తీసుకొని అంతే. ఆల్టర్నేటివ్గా చూసారా, ఇలా ఇక్కడ మధ్యలోని డిజైన్ ఫామ్ అయిపోతుంది. సో ఈ 2 తీసుకొని ఇందులోకి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి 2 తీసి ఈ రింగ్లోకి, మళ్ళీ ఈ 2 తీసి ఇందులోకి, ఈ 2 తీసి ఇందులోకి. సో ఇలా కంప్లీట్గా జాయిన్ చేసేసుకుందామా. చూసారా, ఇవి 2 జాయిన్ అయిపోయాయి. ఈ రింగ్ నుంచి ఈ రింగ్కి, ఈ రింగ్ నుంచి ఈ రింగ్కి, ఇలా కంటిన్యూగాను మనకి. సో ఈ 2 రింగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 రింగ్స్ ఇటువైపు వచ్చాయి ఇందులోకి. అంతే. ఇప్పుడు ఇది ఇటువైపు వెళ్తుంది, ఈ రింగ్స్ ఇటువైపు వెళ్తాయి కాబట్టి ఇందులో అంతే. సింపుల్ టెక్నిక్, ఏం ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఇటు వచ్చాయి కాబట్టి ఇటు, అంతే. ఇలాగ మొత్తం మనం ఎన్ని లైన్స్ వేసుకున్నామో అన్ని లైన్స్ కూడాను అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా, ఇక్కడ చిన్న డిజైన్ ఫామ్ అయిపోయింది. సో ఇది ఇలా కంటిన్యూగా ఇప్పుడు ఇవి 2 మళ్ళీ ఇది దీనికి మొత్తం అన్నీ జాయిన్ చేసేసి చూపిస్తాను. నేను 2 వైట్ 2 బ్లాక్ కలిపి జాయిన్ చేసుకుని ఆ రెండింటిని మళ్ళీ ఇలా జాయిన్ చేశాను. చూసారా, మధ్యలో ఒక డిజైన్లా వచ్చింది. ఇక్కడ ఇదేమో రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇది కంపల్సరీగాను ఇలా తెలుస్తూ ఉంటుందన్నమాట మనం అల్లినప్పుడు కూడాను. సో ఇప్పుడు ఇది ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండింగ్ చేసేసాం. సో మనకి ఇదేంటంటే, మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్, ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలంటే కూడా అల్లుకోవచ్చు ఇది. ఓకే, నేను మీకు 4 వేసి చూపించాను. ఇప్పుడు 4 వేసి ఎలా అల్లాలి, ఎలా కంప్లీట్ చేయాలని చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండింగ్. ఇందాక ఏం చేసాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్కి ఇలా ఆల్టర్నేటివ్గా జాయిన్ చేసుకొచ్చాము. సో ఇప్పుడు ఎండింగ్ మాత్రం ఇలా జాయిన్ చేసేస్తాం. ఎండింగ్ ఇలా జాయిన్ చేసేస్తాం. చూసారా, సో క్లోజ్ అయిపోయింది, నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది అల్లడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది, ఈజీగా కూడా అల్లేసుకోవచ్చు.
లాస్ట్లో ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఈ 3ను ఇలాగా వేసేసుకున్నాం. సో ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం. అదే విధంగాను ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో 2 sides కంప్లీట్ చేసేసాను నేను. ఓకేనా? సో చిన్న స్క్వేర్ చిన్నది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్స్, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఓపెన్గా ఉంటాయి కదా ఇక్కడ. సో ఇవన్నీ కూడాను క్లోజ్ అయిపోవాలన్నమాట. ఇవన్నీ క్లోజ్ అయిపోవాలంటే మనం ఏం చేయాలంటే సో ఇలా వదిలేస్తే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో వీటిని కూడా ఇంకొంచెం అందంగా తయారు చేయడానికి మనం ట్రై చేద్దాం. సో దానికి ఏం చేయాలంటే సో ఈ కార్నర్, ఫస్ట్ ఈ కార్నర్ ఉంది కదా, పూలు తీసుకుని సో ఇక్కడ ముడేసేసామట. ముడేసేసుకుని మనం చైన్ స్టిచ్, ఓన్లీ గొలుసులు వేస్తాం కదా, క్రోషా గొలుసులు ఇలాగా సూదిలోంచి దారం తీసి ఇలాగా. ఓకే, ఇలా ఎక్కడికి మనం ఈ ఎండింగ్, ఇప్పుడు ఈ పీస్ వచ్చింది కదా, ఈ పీస్ ఇక్కడ లూజ్గా ఉంది కదా, సో ఆ పీస్ దాకా మనం అల్లుకోవాలి. సో ఈ పీస్ దాకా అల్లుకొని ఈ పీస్ని ఇలా ఈ 2 రింగ్స్ని ఇక్కడ కూడా క్రోషా నీడిల్ ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ సెంటర్కి ఈ సెంటర్లో ఒకటి, ఇంకో 2 చైన్స్ వేయాలి. వేసుకొని ఈ సెంటర్కి ఒకటి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇవి 2 మళ్ళీ ఇక్కడ లూజ్గా ఉన్నాయి కదా, సో మళ్ళీ చైన్ స్టిచ్ చేసుకుని ఇక్కడికి. ఓకే, మళ్ళీ చైన్ స్టిచ్ చేసుకుని ఇక్కడ లూజ్ మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, సో ఇది మనం ఇలాగా చైన్ స్టిచ్ చేసుకుని ఇది ఫామ్ చేసేసుకున్నాం. ఓకేనా? అదేవిధంగా ఇటు సైడ్ కూడాను మనం చైన్ స్టిచ్ చేసుకుని ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఇంకొంచెం హైలైట్ ఇవ్వడానికి కోసమని ఇంకోసారి చైన్ స్టిచ్ వేస్తాను. వేసి ఈ సెంటర్ నుంచి తీసిద్దాం. ఈ సెంటర్ నుంచి ఓకే. ఈ సెంటర్ నుంచి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది. ఇంకో సైడ్, ఇప్పుడు ఈ సైడ్కి ఇంకేం చేస్తానంటే ఇంకొంచెం ఈ ప్లేసెస్లోని కుర్చీలు, చిన్న చిన్న కుర్చీలు మనం పెట్టుకుందాం. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30. ఓకే, ఇలా తీసుకుని
చేసుకుని ఇవి కొంచెం లెవెల్గా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకుని మనం ఇక్కడ కొంచెం హైలైట్ చేయడానికి కోసమని ఇక్కడ ఇలా కట్టేసుకుందాం. ఓకేనా? సో ఇది తయారైపోయింది. ఇదేంటంటే నేను ఓన్లీ సింపుల్ షాల్ ఎలా అల్లుకోవాలనేది మీకు చిన్నగా చూపించాను. ఓకే, అంతే. సో ఇదేంటంటే ఫస్ట్ 2 రోజ్ అల్లుకుని జాయిన్ చేసుకున్నాను, తర్వాత ఈ 2 రోజ్ అల్లుకుని జాయిన్ చేసుకున్నాను. ఈ 2 రోజ్ నుంచి మధ్యలోంచి ఇలా జాయిన్ చేశాను. జాయిన్ చేసి ఎండింగ్లో చైన్ చేసుకుని కిందని కుర్చీలు పెట్టాను. సో ఇప్పుడు నేను మీకు షాల్ చూపిస్తాను. ఓకే, షాల్ చూసారు కదా, ఎండింగ్లోని ఇలా వచ్చింది. ఈ 2 ఫస్ట్ 2 రోస్ కలిపి జాయినింగ్, తర్వాత 2 రోస్, ఈ 2 రోస్ నుంచి మళ్ళీ ఈ 2 రోస్. సో ఇది ఇలాగా జాయిన్ చేసుకుని నేను వెళ్ళిపోయాను. సో నేను ఎన్ని వేసుకున్నాను? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రోస్ అల్లాను. ఒక్కొక్క రో 350. సో మీ కౌంట్ చెప్పాను కదా, నేను కౌంటింగ్ 1 2 3 4 కౌంటింగ్ చూపించాను కదా. సో ఇది ఓన్లీ 50 అల్లాను, ఇది 350 అల్లే అనమాట. సో షాలు మళ్ళీ కిందని చైన్స్ అల్లుకొని ఇలా బాల్స్ వేసుకున్నాను. సో షాల్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై టీవీ.